పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో కేంద్ర సెంట్రల్ నోడల్ అధికారి శోభిత్ గుప్తా, మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను షెడ్యూల్ తెగల ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి యాత్రను గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో ప్రారంభించారు. వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, పోషణ్ శక్తి నిర్మాణ అభియాన్, జన్ ధన్ యోజన, చేతి వృత్తిదారులకు తదితర పథకాలను ప్రచార వాహనంతో చిత్ర ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేకించి గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై విశేష ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను సమీకరించడం, అవగాహన కల్పించడం జరుగుతుందని, వివిధ పథకాల కింద అర్హులై ఉండి ప్రయోజనం పొందని వారిని గుర్తించి వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించే రోజులలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. సంవత్సరం దాకా ఇక్కడ నుంచి దాదాపు మనకి 25-24 సంవత్సరాల టైం ఉంది. ఈ టైం లోపు మనం అందరూ పౌరుడు, ప్రభుత్వం, ఇక్కడ ఈ సమాజంలో నివాసిస్తున్న ప్రతి ఒక్కరు, అధికారులు ఉండొచ్చు, పౌరుడు ఉండొచ్చు, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి కృషి చేసి మన దేశంని ఒక అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశంలాగా మారాలి. ఇప్పుడు మీరు చూస్తే రకరకాల సమస్యలు మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఉన్నాయి, మన జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటిని తొలగించడానికి, వీటన్నిటికీ పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలు తీసుకువస్తూ ఉంది. వ్యవసాయ రంగం చూస్తే ఆరోగ్య శాఖ, ఆరోగ్య రంగం చూస్తే విద్యారంగం, విద్యాశాఖ, అన్ని రంగాల్లో అన్ని శాఖలకు సంబంధించిన మంచి పథకాలు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. కాబట్టి మనం వస్తున్న 24 సంవత్సరాలు ఏ విధంగా కృషి చేసి, మన అందరూ కలిసి ఏ విధంగా కృషి చేసి మన దేశాన్ని ఒక అభివృద్ధి డెవలప్డ్ కంట్రీగా, ఏ విధంగా డెవలప్ దేశంగా ఎలా మారుతామని దీని గురించి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, ఈ మొత్తం ప్రోగ్రామ్ చేపట్టడం జరుగుతూ ఉంది. దీని గురించి మాట్లాడితే దీనికి 2-3 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, ప్రజలందరికీ ఇప్పుడు ఉన్న పథకాల గురించి అవగాహన కల్పించడం, ఏమేం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తూ ఉంది, వీటన్నిటి గురించి అవగాహన కల్పించడం. ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఇప్పుడు నిర్దేశనంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉజ్వల యోజనలో ఏ విధంగా నమోదు చేయాలి, మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఏ విధంగా అందుతుంది, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఆ పథకంలో ఏ విధంగా మీ పేరుని నమోదు చేయాలి, పిఎం కిసాన్ స్కీమ్ కింద ఎవరైనా భూ యజమాని ఉన్నారు వాళ్ళకి సంవత్సరానికి 6,500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందుతుంది, అది ఏ విధంగా చేయాలి. కాబట్టి ఇవన్నీ పథకాలు ఎవరైనా పేరు ఉండిపోయి ఉంటే వాళ్ళు ఏ విధంగా దీనిలో నమోదు చేసి ఏ విధంగా దీని నుంచి లబ్ధి పొందవచ్చు, అది ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకా झारखंड के वीर भूमि पर धरती आवा के भूमि पर సీతంపేట మండలం నుంచి మహిళలు, ఆదివాసీ మహిళలు అందరూ కలిసి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ, ఒక రైతు ఉత్పత్తిదారు కంపెనీగా ఏర్పడ్డారు. వాళ్ళు చేసిన కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న పథకాలన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొని రావడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. There are a lot of schemes running, like water to every household, electricity to every household, then your financial inclusion by opening the bank accounts. These are the small steps that the government has taken for upliftment of all your. ఇక్కడున్న ప్రజలందరినీ అభివృద్ధి చెందడం కోసం భారతదేశ ప్రభుత్వం కొన్ని పథకాలు, ముఖ్యంగా ప్రతి ఇంటికి నీరు, కరెంటు, ఎలక్ట్రిసిటీ, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఆర్థికంగా అందరికీ ఇంక్లూడ్ చేయడం కోసం కొన్ని పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఎలా ఉంది, మీరు ఏమైనా దీనిలో మీ మనసులో ఏమైనా సలహా సూచనలు ఉంటే దీన్ని ఈ విధంగా చేస్తే ఇంకా బాగా ఉంటుంది, ప్రజల్లో ఈ అభిప్రాయం ఉంది, దీన్ని మారాలి, ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని కొద్దిగా మార్చి అమలు చేస్తే ఇంకా ప్రజలకి ఉపయోగపడుతుంది.
భారతదేశాన్ని అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన దేశంగా అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏ విధంగా చేయాలి వీటి గురించి మీరు అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ పిఎం కిసాన్ స్కీమ్ అమలంలోకి వస్తుంది, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇక్కడ అమలంలో ఉంది, పిఎం విశ్వకర్మ పౌరుల విధులను సక్రమంగా నిర్వర్తిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము.